ఇవాళ ఢిల్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి వివాదాలపై కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదాలపై చర్చిస్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వినియోగం, నిర్వహణ, ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై చర్చించనుంది కమిటీ. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇవాళ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. జల వివాదాల సమావేశంలో ఏ అంశాలు లేవనెత్తాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే దానిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. నీటి వివాదాలపై కమిటీ తొలి సమావేశం జరగనుంది. సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదాలపై చర్చిస్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వినియోగం, నిర్వహణ, ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై చర్చించనుంది కమిటీ. ఇవాళ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. జల వివాదాల సమావేశంలో ఏ అంశాలు లేవనెత్తాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే దానిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ఆంధ్ర నీటి వివాదాలపై కమిటీ తొలి సమావేశం జరగనుంది. సమావేశం ప్రధాన ఎజెండా, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. రాజు. స్వాతి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాల పరిష్కారం కోసం వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. దీనికి సిడబ్ల్యూసి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సో దానికి అనుగుణంగానే ఈరోజు తొలి సమావేశం జరగబోతుంది. వాస్తవానికి అంటే మొదటి నుంచి జరిగినటువంటి పరిస్థితులను కనుక గమనిస్తే, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిందో, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది. ప్రత్యేకంగా గత ఏడాది జూలై 16వ తేదీన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా జరిగింది. సో ఆ రోజే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అంతేకాదు ఒకరి ప్రాజెక్టుల గురించి మరొకరు చేస్తున్నటువంటి ఆరోపణలను పరిష్కరించుకోవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అందులో అనుకున్నారు. దానికి అనుగుణంగానే ఇరు రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపుతుందనే విషయంపైన కూడా ఒక స్పష్టతనిచ్చారు. దానికి అనుగుణంగానే జనవరి 2వ తేదీన, అంటే ఈ ఏడాది జనవరి 2వ తేదీన కమిటీని నోటిఫై చేస్తూ కేంద్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సో ఆ తర్వాత ఈ రోజు అంటే సరిగ్గా ఏదైతే 20 రోజుల్లోనే ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశానికి సిడబ్ల్యూసి చైర్మన్ గా వ్యవహరిస్తూ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా హాజరవుతారు. ముఖ్యంగా ఈ నీటిపారుదల శాఖకు ఉన్నటువంటి ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో, సలహాదారులు, వాళ్లతో పాటు చీఫ్ ఇంజనీర్స్, దాంతోపాటు మిగతా అధికారులు కూడా ఇందులో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటి, అసలు ఏ అంశాలపైన ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉందనేది ఇక్కడ మొదలు కానుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో, గోదావరి నుంచి వస్తున్నటువంటి నీళ్లు కావచ్చు, కృష్ణా నుంచి వస్తున్నటువంటి నీళ్లకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కొంత విభేదాలు ఉన్నాయి. వాటికి పరిష్కారం కావాలని కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా పోలవరం ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టును ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందో అది ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కావచ్చు, భవిష్యత్తులో నిర్మించ తలపెట్టినటువంటి ప్రాజెక్టులకు కావచ్చు, ఇప్పటికే నీటి కేటాయింపులు అనేవి జరగలేదు. సో అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ లేకముందే కొత్తగా పోలవరం నల్లమల సాగర్ను తెరపైకి తీసుకొస్తుంది. సో దీనివల్ల తెలంగాణ నష్టపోతుందనే విషయాన్ని పదే పదే తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా అదే సమయంలో సముద్రంలోకి వెళ్తున్నటువంటి వృధా జలాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్లాన్ చేసుకుంటున్నాము, దానికి కేంద్రం అనుమతి ఇస్తేనే నిర్మిస్తామనే విషయాలను కూడా స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే ఈ అంశాలు వివాదాస్పదంగా మారకుండా ఉండాలంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిపుణుల కమిటీ, ఇప్పుడు వేసినటువంటి కమిటీ వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు. సో దానికి అనుగుణంగా ఈ రోజు మధ్యాహ్నం జరిగేటటువంటి సమావేశంలో ప్రత్యేకంగా ఏ అంశాలను ఎజెండాగా తీసుకోవాలి. వాస్తవానికి రెండు రాష్ట్రాలకు కూడా సిడబ్ల్యూసి ఒక లేఖ రాసింది, అంటే ఏ అంశాలపైన చర్చిస్తారు ఏంటి అనేది. కానీ రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎటువంటి ఎజెండా పాయింట్స్ రాలేదు. సో దానికి అనుగుణంగానే మొదట ఈ కమిటీ ఏ అంశాలపైన చర్చిస్తుంది, ఏ అంశాలను
పరిశీలిస్తుంది, పరిగణలోకి తీసుకుంటుంది. సో ఈ అంశాలన్నిటికి సంబంధించినటువంటి ఒక ఎజెండాను ఈరోజు ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా రెండు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాటర్ రికార్డ్స్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిని పరిశీలిస్తూ ఎక్కడెక్కడ ఏ అంశాన్ని పరిష్కరించుకోవచ్చు అనే అంశాలపైన ప్రత్యేకంగా ఈరోజు చర్చిస్తారు. మున్ముందు కూడా మరికొన్ని సమావేశాల తర్వాతనే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక పరిష్కారం జరిగే ప్రయత్నం కోసమే కేంద్రం ఈ కమిటీని వేశామనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.